మీరేమో అవకతవకలు జరిగినాయి అని మీరు అంటున్నారు. అంటే అక్కడ సోమాజిగూడలో ఈరోజు వేదిక చేసుకుని అక్కడ సెలెక్ట్ అయిన అభ్యర్థుల తల్లిదండ్రులు మాత్రము అవకతవకలు జరగలేదు, 3 కోట్లు ఎవరికి ఇవ్వలేదు, మా ఆస్తులు చూడండి వచ్చి అని చెప్పేసి వాళ్ళు మీడియా ముఖంగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఒక 20 మంది వచ్చి మాట్లాడిర్రో అలా ఇంటికి పోయి బొట్టు పెట్టి నువ్వు 3 కోట్లు ఇచ్చినావు, నీ కొడుకు ఉద్యోగం కొనుక్కున్నావు, లేకుంటే బొట్టు పెట్టి నీ బిడ్డకు కొనుక్కున్నావు, లేకుంటే బొట్టు పెట్టి నీ భర్తకు నీ భార్యకు కొనుక్కున్నావు అని అడిగినావా? అవకతవకలు జరిగినాయి. ఇవన్నీ అవకతవకలు జరిగినటువంటి అంశాల మీద మేము మాట్లాడినాం. ఎవడో ఊరు లేదు పీరు లేదు ఊసుగన్న ముత్తాడు ఒకడు ఏదో మాట మాట్లాడినట్టు ఒకడు ఏదో మాట మాట్లాడితే దాన్ని పట్టుకొని ఏదో కొంతమంది అది చేస్తే దాన్ని పట్టుకొని మేము 3 కోట్లకు కొనలేదు, 4 కోట్లకు కొనలేదు, దానిపైన ప్రభుత్వం విచారణ జరుపుకోవాలి. నువ్వు కొనలేదని మేము అనలేదు. ఇలాంటి అలిగేషన్స్ వచ్చినాయి. ఇవాళ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమైనా 3 కోట్ల మీద ఇచ్చిందా? 3 కోట్లు కొట్టు, గ్రూప్ 1 కొట్టు అనే దాని మీద ఏమన్నా జడ్జిమెంట్ వచ్చిందా? జడ్జిమెంట్ దేని మీద వచ్చింది? జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్మెంట్. జడ్జిమెంట్లో రావడానికి ఈ దాదాపు 3 నెలలు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి దేని మీద జరిగినాయి? 222 పేజీలలో ఉన్న జడ్జిమెంట్లో ఏం రాసిర్రు అనేటటువంటిది కదా కీలకమేడా. అది దాని మీద మాట్లాడకుండా ఏదో రోడ్డు మీద పోయి మస్తు మాట్లాడతారు. కడుపు కాలినోడు 1,00,000 మాటలు మాట్లాడతాడు, కడుపు నిన్నోడు గమ్మున కూర్చుంటాడు. ఇది లోకరీతి ఎట్టుంటుందో అట్టనే మాట్లాడిరు మీరు. అది కాదు కదా మాట్లాడింది. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు వీళ్ళు చేసినటువంటి 1 by 1 ఇప్పుడు మేము తీసుకొచ్చినవి అన్నీ ఈ కట్టలు తీసుకొచ్చి చెప్పినటువంటివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ మీద వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏమొచ్చినాయి, ఏం జరిగినాయి ఏందనేది మొత్తం మేము క్లియర్గా ఇగో ఇక్కడ చూడండి. ఈ హాల్టిక్ ఇది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు. దీని తర్వాత ఇది డివిజనల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంటు ఇక్కడ ఉన్నది. దీనికి సుప్రీంకోర్టు ఎస్ఎల్పి అనేది విత్డ్రా చేసుకొని వచ్చిర్రు. ఈ గవర్నమెంట్ ఎస్ఎల్పి ఎందుకు విత్డ్రా చేసుకొని వచ్చిర్రు? వీళ్ళు ఎస్ఎల్పిని ఎందుకు విత్డ్రా చేసుకొని వచ్చిర్రు? ఎస్ఎల్పిని విత్డ్రా చేసుకొని వచ్చిర్రు. ఎస్ఎల్పిని విత్డ్రా చేసుకున్నాక వీళ్ళు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో చూడండి. ఇక్కడ వీళ్ళు చేసుకొచ్చినటువంటి ఒక తంతు ఇదో జీవో 55 రద్దు చేసి 29 తీసుకొచ్చారు. 29 తీసుకొస్తే ఆ రోజు 29 ఎంత దుర్మార్గం అనేది ఇవన్నీ రాసినాం. ఈ ప్రిలిమ్స్ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జరిగినటువంటి ఒక వ్యవహారం. ఈ వ్యవహారంతో పాటు వాళ్ళు చేసినటువంటి ఇంకా లఫోట్ పని ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేటప్పుడు వద్దురా నాయన ఎగ్జామ్ పెట్టకంటే ఇక ఎగ్జామ్ పెట్టేటప్పుడు 144 సెక్షన్ పెట్టుకొని ఎగ్జామ్ పెట్టిండు. 144 పెట్టుకొని పెడితే కొంగుళ్ళల్లో చిట్టీలు ఇగో చూడండి, కొంగులో చిట్టీలు, చీర కొంగుల్లో చిట్టీలు. మరి వీటి గురించి ఏ పేరెంట్స్ మాట్లాడరు? మరి చీర కొంగులో చిట్టీలు నీ బిడ్డ తీసుకుపోయిందా, నీ పిల్లని తీసుకుపోయిందా, ఎవరు తీసుకుపోయారు? ఇలాంటి వాటి మీద మాట్లాడాలి కదా వీళ్ళు. ఇగో ఒక్కొక్క దాంట్లో అటెండెన్స్ చూడండి, అటెండెన్స్లో వేరియేషన్స్ ఎన్ని వచ్చినాయి? 7 వీళ్ళు రాసినటువంటి అన్ని పేపర్లకు అటెండెన్స్లు అన్నీ ఉన్నాయి. ప్రతిదీ పేపర్లలో వచ్చినటువంటి అవకతవకలు, వాళ్ళు రాసిన ట్రాన్స్లేషన్స్ తప్పులు, ఇవన్నీ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎట్టొచ్చినాయి ఇవన్నీ పెట్టినాం కదా. ఇది ఒక రకమైనటువంటి తప్పిదాలు. ఇట్లా తప్పిదాలు ప్రతిదీ అన్నీ ఇగో ఇది మళ్ళీ వీళ్ళు చేసినటువంటి దాంట్లో ఈ తీసుకొచ్చినటువంటి దాంట్లో ఎట్లా మళ్ళీ వీళ్ళు అంటున్నారు కదా అన్నిటిలో మాకు ఏది లేదు అది ఇది అని చెప్తున్నటువంటి ప్రతి దానికి ఎవిడెన్స్. ఇకపోతే వీళ్ళు జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు జిఆర్ఎల్లో వచ్చినటువంటి అవకతవకల మీద ఇది జిఆర్ఎల్లో వచ్చినటువంటి దాంట్లో ఒక్కొక్కరికి సేమ్ మార్క్స్ ఏం వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎన్నెన్ని వచ్చినాయి అనే దాన్ని ఇగో ఇవన్నీ చూపించినాం. ఇగో మార్క్స్ చూడండి, ఈ లిస్ట్ చూడండి, సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరికి ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి, ఒక్కొక్క సెంటర్లలో ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కదా మేము చెప్పింది. వీటి మీద కదా వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి మీద కదా మాట్లాడాల్సింది. కోర్టు జడ్జిమెంట్లో ఇవన్నీ కదా పెట్టింది. ఇవాళ 3 కోట్ల గురించి దాని గురించి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏం లేదు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడు? కొంతమంది మీలాంటి నాయకులు, కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు. వచ్చిన ఉద్యోగాలను, పిల్లలకు వచ్చిన ఉద్యోగాలను ఓర్వలేక చేస్తున్న పన్నాగము అని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు అంటున్నారు. సరే, నేను కూడా విన్నా, ప్రెస్ మీట్ మొత్తం విన్నా. ఇగో ఈ ఒక అబ్బాయికి వచ్చినటువంటి మార్కులలో ఈ అటెండెన్స్లో తేడా 16 మంది గురించి 10 మంది గురించి అందులో జడ్జిమెంట్లో ప్రస్తావించారు. దీని గురించి ఏం మాట్లాడలేదా? ఈ అటెండెన్స్కి సంబంధించినటువంటి కదా
ఈ ప్రెస్ నోట్లో వాళ్ళు ఇచ్చినటువంటి సాక్షికి ఆ రోజు ఇచ్చినటువంటి రీజైండర్లో ఉన్న తప్పులు ఉర్దూ మీడియానికి దానికి సంబంధించినవి కదా. ఈ అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వచ్చినటువంటి దాంట్లో ఎవరెవరు కట్టించిర్రు ఇవన్నీ ఉన్నాయి కదా ఎవిడెన్స్. ఇగో ఇదంది మాస్ కాపింగ్ జరిగిందా జరగలేదని చెప్పడానికి ఆధారాలు. ఇగో ఒక్కొక్క సెంటర్లలో హాల్ టికెట్ నెంబర్స్ని ఏ విధంగా తప్పులేసి చేసిర్రు ఇవన్నీ ఆధారాలు కోర్టుకి ఇచ్చినాం. ఈ ఆధారాల గురించి అవకతవకలు జరిగినాయి, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఇంటిగ్రిటీ లేదని కోర్టు 20 పేజీలలో తిట్టింది. దాని గురించి మాట్లాడకుండా మాకు ఏం లేదు, 3 కోట్లు లేవు, ఇగో మాసిన బట్టలు వేసుకుంటున్నాం, చిరిగిపోయిన జుట్టు, ఆ నెత్తికి మాకు షాంపూ కూడా లేదు, మా నెత్తి నెల పేలు పడ్డాయి, మా బట్టలు చినిగిపోయి ఉన్నాయి, ఉతకలేదు, ముతకబడి ఉన్నాయి, ఆ పాత చీరలు తెచ్చి కట్టుకుంటున్నాం, పాత పాయింట్లు వేసుకో గీ ముచ్చట్లో చెప్పమన్నాడు మిమ్మల్ని. గీ కాదు కదా మాట్లాడాల్సినటువంటి అంశాలు. ఈరోజు అందరు కూడా ఏదైనా అథెంటిక్గా మాట్లాడినాం. ఈ రోజు వరకు ఎక్కడ నోరు జారలేదు, పదం తుల్లలేదు, పదం అటు ఇటు వేయకుండా ప్రతిదీ ఆధారాలతో సహా చెప్పినాం. ఇవాళ మీరు ఎవరైతే అన్నారో వాళ్ళ మీదకి మీరు వెళ్ళండి. ఇవాళ నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఇలా కలుపుకొని ఇవాళ ఉద్యోగాలు ఇది రిలేటివ్ పర్ఫార్మెన్స్, రిలేటివ్ కాంపిటీషన్ ఉంటుంది దీంట్లో. రానోళ్ళందరూ ఈ విధంగా వేస్తే ఎట్లా, మా బిడ్డలు కష్టపడి చదివారు. నీ బిడ్డ కష్టపడి చదివిండా, కష్టపడి చదవలేదా, ఏం చేసిందని మేము అడగలేదు. నీ బిడ్డ మీద కేసు వేయలేదు, నీ పెళ్ళం మీద కేసు వేయలేదు, నీ కొడుకు మీద కేసు వేయలేదు. ఇక్కడ కేసు జరిగింది ఎవరి మీద, రెస్పాండెంట్ ఎవరు? పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగురు మీరు పోయి. మీరు చేసినటువంటి లంగల్ అత్కోర్ పనులకి ఇట్లా అయిపోయింది. ఇకనైనా మీరు కోర్టుకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని ఫాలో అయ్యి 10 నెలల్లో ఎగ్జామ్ పెట్టి మీరు ప్రిలిమ్స్ పెడతారా, మెయిన్స్ పెడతారా, ఎట్ట పెడతారో ఏంటిది రీ ఎవాల్యుయేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా అని అడగండి. ఇలా జెల్ పెన్నులతో రాసిరని ప్రూవ్ చేసినాం. ఇలా జెల్ పెన్నులతో ఎందుకు రాసిరు? మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడగపోయారు. అవలమున్నా కొడక ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాడా ఇవాళ ఒక్కడు రాస్తే జెల్ పెన్ తోటి ఇంతమందిని రాపిస్తే ఇవాళ నేను కష్టపడి నా పెళ్ళాన్ని ఇవాళ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాటిల్లో చదివించుకుంటే నా పెళ్ళానికి వచ్చిన ఉద్యోగం పోయింది. ఇవాళ నా కొడుకు ఉద్యోగం పోయింది, నా భార్య ఉద్యోగం పోయింది, నా భర్త ఉద్యోగం పోయింది, నా పిల్లల్ని ఇట్లా అంటున్నారు అని మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడగాలి కదా. మీరు బయోమెట్రిక్ తీసుకొని ఇంత హై అండ్ టెక్నాలజీ ఉన్నటువంటి రోజులలో ఎందుకు ఈ 10 మందికి కూడా మీరు అటెండెన్స్ లెక్క చెప్పలేకపోయారు? ఎగ్జామ్ జరిగినట్టు 6 నెలల వరకు అని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడగాలి కదా. పోయి గవర్నమెంట్ని అడగాలి కదా. ఇవాళ రానోడు కడుపు మండి వస్తాడు ప్రతి ఒక్కడు, ఇది 2 రోజులు ఆపుతారని నిరుద్యోగుల మీద ఏడ్చేది ఎందుకు? మీకు వ్యవస్థల మీద అడిగే దమ్ము లేదా, ధైర్యం లేదా? మీరు ఓటేస్తే వచ్చిన ప్రభుత్వం కదా. అంటే ఇప్పుడు జనార్దన్ గారు ఒకటి చెప్పండి స్పష్టంగా, ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులు అందరు కూడా ఇట్లనే దొడ్డిదారితోనే సెలెక్ట్ అయిన వాళ్ళ కంటే కొంతమంది నీతి నిజాయితీ కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము దాని గురించి ఎక్కడ చెప్పలేదండి. ఎవడు దొడ్డి ధోరణి వచ్చిండు, ఎట్టొచ్చిండు ఏం చెప్పలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం తప్పు చేసింది? నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి స్థాయిలో GAD నుంచి జీవో వచ్చేటప్పుడు ఈ గవర్నమెంట్ ఏం తప్పు చేసింది? ఆ గవర్నమెంట్ జీవో 29ని తీసుకొచ్చింది, అది పెద్ద తప్పు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ప్రిలిమ్స్లో 14 క్వశ్చన్లు తప్పించి వికీపీడియా ప్రామాణికం అని చెప్పింది. అప్పుడు కొట్లాడినాం. తెలుగు ప్రామాణికం కాదన్నప్పుడు నేనే పోయి TGPSC గోడలకు తెలుగు ఎందుకు ప్రామాణికం కాదు ఏదో చెప్పని పోస్టర్లు అంటించినాం. ఇదే తెలుగు అనేటటువంటిది అడ్వకేట్ గారు వచ్చేసి మన తెలుగు మంచిది కాదని వాళ్ళు తెచ్చుకున్నటువంటి అడ్వకేట్, పెద్ద అడ్వకేట్ ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన అన్నప్పుడు తెలుగుకి అన్యాయం జరిగిందని అశోక్ నగర్, ఉస్మాన్ యూనివర్సిటీలో మొత్తం పోస్టర్లు వేసినాం. తర్వాత ఇందులో ఉన్నటువంటి డీవియేషన్స్, PML వీటన్నిటి మీద చెప్పినాం. వీటి గురించి కదా మేము మాట్లాడేది. వాళ్ళ గురించి మాకెందుకండి? వాళ్ళ గురించి ఎక్కడన్నా ప్రస్తావించినవా? డైరెక్ట్ మీ ఎవరు తప్పు చేసిన, వ్యవస్థలు తప్పు చేసిన, వ్యవస్థల వల్ల నాశనం అయిపోయినాం. దాని వెనక ఎవరున్నారని వ్యవస్థలు తేల్చాలి, ఎంక్వైరీ సంస్థలు తేల్చాలి, వాళ్ళు తేల్చాలి. మరి వీళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మీ వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్తాం? ఇప్పుడు మీరు ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చారా, రౌండ్ టేబుల్ సమావేశానికి? మిమ్మల్ని ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తాం? ఈ గవర్నమెంట్కు అసలు ఎంత భయం అంటే వీళ్ళు అంటే ఉచ్చబోసుకునేటట్టున్నారు, అంటే 2 వదిలేటట్టున్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో కనీసము మేము ఫీజు కట్టి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్ని అఖిల విద్యార్థి సంఘాలతోటి పెట్టుకునేటందుకు కూడా అవకాశం లేదా? గ్రూప్ 1లో అవకతవకలు జరిగి ఇవన్నీ ఆధారాలు కదా. వేగ్ గేమ్ మాట్లాడట్లే. దీనికి భయపడి అందరిని తీసుకొని పోయి అరెస్టులు చేస్తే ఎన్ని రోజులు ఆపుతారు? ఆడ ఆపినవా, వీడు ఆపినవా? ఈడ ప్రెస్ మీట్ కావట్లేదా? రేపు ఇంకొక కాడ పెడతాం, కూర్చున్న కానీ ప్రెస్ మీటు. ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ జరుగుతుందా లేదా? ఈ రౌండ్ టేబుల్ అందరిని గుంజుకొని పోయి అలా పోలీసు వాళ్ళు కూర్చున్నాక ఇంకెక్కడ రౌండ్ టేబుల్? పోలీసు వాళ్ళు ముచ్చట చెప్పుకుంటారు. మరి వాళ్ళు ముచ్చట చెప్పుకుంటారో, ముక్క తింటారో, సుక్క తాగుతారో. మరి 4 డోర్ల మధ్యలో వాళ్ళని పెడతారు. అభ్యంతరం వచ్చింది మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెడితే? ఏముంది, వాస్తవాలు ఇంకా బయటికి రావద్దు. ఎట్లాంటి ఇప్పుడు ఒక చంప పలిగింది, 2వ చంప పలుకుద్ది, సుప్రీంకోర్టు పోతే ఈ పలుకుద్ది. ఇక ఈ పలిగే లోపల ఇక అందరికి తెలిసిపోకుండా ఏడ తన్నులు తిన్నాం, ఏడ చేసినాం అనేది ఉంచుకున్నది ఏమన్నా చెప్పిపోతుందా? మిండిన కాడికి మిండాడు ఏమన్నా ఉంచుకున్నాం కాడికి చెప్పిపోతాడా? అట్టనే ఉన్నది వ్యవహారం. ఇవాళ చేసే లంగ పనులు ఎవరికి తెలియకుండా అంతా 4 గోడల మధ్యలో జరిగేటటువంటి కాంగ్రెస్ అంటేనే 4 గోడల మధ్యలో జరిగేటటువంటి కుళ్ళు కుతంత్రం.
అది ఏది ఉన్నా అటనే చేసుకుంటారు వాళ్ళు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని అడ్డుకున్నారు అంటే దీన్ని బట్టి ఆరోపణలు నిజమే అనుకోవచ్చు. ఇక ఆరోపణలు నిజమా లేదనేది వాళ్ళ చేతులు ఉన్న ఏజెన్సీలను వాళ్ళు పంపుకోవాలి. మేము ఆధారాలు చూపిస్తున్నాం, ఈ ఆధారాలతో జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని కాదని దీని మీద మాట్లాడుతుందుకు ఎవరు రాలేక ఇన్ని రోజులు, వీటి మీద మాట్లాడుతుందుకు ఎవరు రాలే, వచ్చిన జడ్జిమెంట్ మీద మాట్లాడుతుందుకు ఎవరు రాలేదు. అందుకే అంటున్నా కదా అది పొలిటికల్ డ్రామా. దీని మీద మొగోళ్ళు అయితే దీని మీదకి రావాలి కదా, దీని మీదకి రావాలన్నా రావద్దా చెప్పు. శాతనైతేనే కదా 2 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఒక రోజు ఒకదాని కాడ సంసారం చేయాలి, ఇంకో రోజు ఇంకో దాని కాడ చేయాలి. మరి అంత శాతనైనాడు 3 కోట్ల కాడికి ముసలాయన అయినా కర్ర పట్టుకొని ఉరుకొచ్చిన ఆయన మరి ఇవాళ వీడికి ఎందుకు రాలేదు చెప్పి. మరి దీని మీద వారం రోజులు ఇవాళ కరెక్ట్ వారం రోజులు జడ్జిమెంట్ వచ్చి వారం రోజులు అంతా ఏ ఒక్క ఆయన ఎందుకు మాట్లాడలేదు. ఇవన్నీ వాస్తవాలు కదా. అది నేను అంటున్నా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయన మాట్లాడిన ఆయన కూడా తీన్మారం మల్లన్న ఆఫీస్ పక్కన ఉండేట ఆయనే, తీన్మారం మల్లన్న తోటి ఉండేట ఆయనే. ఎంక్వైరీ చేసుకోరి, వాళ్ళు కాంగ్రెస్ మనిషే, దొంగలే. జీవో 29 గురించి ఆగమాగం చేయాలని మాట్లాడిన దొంగలే. ఈ దొంగలతోటి ప్రతిపక్షాలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. మీరు ఇదే పెట్టుకోరి. వాళ్ళు కాంగ్రెస్ వదిలిన బాణాలే ఇవి చేస్తున్నాయి. జీవో 29 గురించి చర్చ జరగొద్దు. ఇక గ్రూప్ 1 గురించి కిందికి పోవద్దు. వేరే రిక్రూట్మెంట్ల బోర్డుల గురించి చర్చలు జరగొద్దు. కాంగ్రెస్కు దెబ్బ తలగొద్దని కాంగ్రెస్ వాళ్ళు వదిలినటువంటి బాణాలు మాట్లాడితే పాపం ఒకళ్ళు మాట్లాడిన దానికి దీన్ని రచ్చరచ్చ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ఎన్ని వచ్చి కాంగ్రెస్ను కాపాడడానికి చాలా డ్రామాలు బయటకు వస్తాయి. ఒకడు ఊరు పేరు లేని అనామకుడు ఏదో ఒక ట్విట్టర్లనో, ఇన్స్టాలనో, ఫేస్బుక్నో, యూట్యూబ్లనో లేకుండా డిబేట్లనో ఏదో ఒకటి వచ్చి మురిగుంటలు రాయేసినట్టు వేసిపోతాడు. ఇక అది ముక్కులు మూసుకున్నా కానీ పోదు. ఇక ఇది కూడా అంతే. ఇది నేను చెప్తున్నా కదా, ఈ 3 కోట్ల ముచ్చట అనేది కాంగ్రెస్ వాళ్ళు డైవర్ట్ చేయడానికి వదిలినటువంటి ఒక ముచ్చట, ఒక లొల్లి. ఫైనల్గా ఏం చెప్తారు బ్రదర్, మీరేం డిమాండ్ చేస్తున్నారు? అనా వీళ్ళకి చేత కాదు. వీళ్ళు చేత కానప్పుడు దీన్ని యూపీఎస్సీకి ఇవ్వాలి. జీవో 29 గురించి అడ్వకేట్లను పెట్టొద్దు, ఏది పెట్టొద్దు. జీవో 29 మీద గెలుస్తాం. మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి యూపీఎస్సీ ద్వారా నిర్వహించి చేయాలి. వీళ్ళు ప్రెస్ మీట్లను అడ్డుకుంటాం, ఇది అడ్డుకుంటాం అంటే మాత్రం కుదరదు. మళ్ళీ ఉద్యమం ఉధృతం అవుతుంది.